నమస్తే, వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్. నేను మణిశ్రీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరిలో పర్యటన, పలు వర్గాలతో భేటీ, నియోజకవర్గ పరిధిలో విస్తృత పర్యటనకు శ్రీకారం. అంగన్వాడీలతో ప్రభుత్వ చర్చలు విఫలం, జీతాల పెంపు తప్ప ఇతర డిమాండ్లు పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం వెల్లడి. చర్చల విఫలం నేపథ్యంలో సమ్మె కొనసాగిస్తామన్న అంగన్వాడీ యూనియన్ నేతలు. నగరంలో కన్నుల పండుగగా భవానీల కలశజ్యోతుల ఊరేగింపు, భారీగా తరలివచ్చిన భవానీ మాలాధారులు. సత్యనారాయణపురం నుండి ఇంద్రకీలాద్రి వరకు కొనసాగిన ఊరేగింపు. విజయవాడలో ఘనంగా సిపిఐ 99వ పార్టీ ఆవిష్కరణ దినోత్సవ వేడుకలు. పశ్చిమంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందంటూ మండిపాటు. రాష్ట్రంలో అంగన్వాడీల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, సమ్మె విరమించి బాలింతలు, తల్లులు, పిల్లలకు సేవలు అందించాలని ప్రభుత్వ బృందం విజ్ఞప్తి చేసింది. అంగన్వాడీల సంఘాల నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డితో కూడిన అధికారుల బృందం మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మరోమారు చర్చించింది. ఈ చర్చల్లో మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సిఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, అంగన్వాడీల సమ్మె కారణంగా బాలింతలు, తల్లులు ఇబ్బంది పడుతున్నారని అర్థం చేసుకుని సమ్మె విరమించి సహకరించాలని అన్నారు. జనవరి 5 నుండి అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు టేక్ హోమ్ రేషన్ కిట్లు, ఇతర సరుకులు పంపిణీ చేయాల్సి ఉన్నందున సంక్రాంతి వరకు సమ్మెను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. సంక్రాంతి తర్వాత మరలా కూర్చుని చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకుందామని కోరారు. అంగన్వాడీల 11 డిమాండ్లలో 1 తప్ప 10 డిమాండ్లు ప్రభుత్వం ఆమోదించిందని వివరించారు. వాటిని అమలు చేస్తూ జీవోలు కూడా జారీ చేశారని గుర్తు చేశారు. పదవీ విరమణ వయసు 60 నుండి 62 ఏళ్లకు, పదోన్నతి వయసు 45 నుండి 50 ఏళ్లకు పెంపు, టీఏ, డిఏలు, అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చే సేవా ప్రయోజనం 50,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు పెంపు, సహాయకులకు ఇచ్చే సేవా ప్రయోజనాన్ని 20,000 రూపాయల నుండి 40,000 రూపాయలకు పెంచడం వంటి వాటికి సంబంధించిన జీవోలు ప్రభుత్వం ఇచ్చిందని వివరించారు. మిగిలిన వాటిపై కూడా 2-3 రోజుల్లో జీవోలు జారీ చేస్తోందని తెలిపారు. గౌరవ వేతనం పెంపు అంశం ఒక్కటే మిగిలి ఉందని, దీనిపై సంక్రాంతి తర్వాత చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని, వేతనాల పెంపునకు కొంత సమయం కావాలని అడిగారు. అంగన్వాడీల గ్రాట్యుటీ అంశం తమ పరిధిలో లేదని, దీనికి సంబంధించి కేంద్రానికి లేఖ రాస్తామని చెప్పారు. తాము బెదిరించడం లేదని, సమ్మె విరమించాలని కోరుతున్నామని మంత్రి బొత్స వివరించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, డైరెక్టర్ విజయకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. కాగా వేతనాలు పెంచకపోతే ఆందోళన విరమించేదే లేదని అంగన్వాడీ యూనియన్ నేతలు ప్రకటించారు. చర్చల్లో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సుబ్బరామమ్మ, రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబీరాణి, ఉపాధ్యక్షురాలు సుప్రజ, అంగన్వాడీ హెల్పర్ల సంఘం ఉపాధ్యక్షురాలు రమాదేవి, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షురాలు గంగావతి, ఉపాధ్యక్షురాలు జి భారతి, కార్యదర్శి విఆర్ జ్యోతి, ఏఐటియుసి వర్కింగ్ ప్రెసిడెంట్ కె ప్రేమ, ఉపాధ్యక్షురాలు ఫ్లారెన్స్, ప్రధాన కార్యదర్శి జె లలిత తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామికి బంగారం, వెండి తొడుగులు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రావి చెట్టు కింద కొలువై ఉన్న అపరాజిత అమ్మవారికి వెండి తొడుగును దుర్గగుడికి అందజేసినట్లు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకున్నామని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావాలని అమ్మవారిని వేడుకున్నామని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు నిన్న సాయంత్రం దర్శించుకున్నారు. వారికి దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఇతర అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వీరాంజనేయ స్వామికి భక్తులు తయారు చేయించిన బంగారం, వెండి తొడుగులు, అపరాజిత అమ్మవారికి వెండి తొడుగు, ఇతర పూజా సామాగ్రిని దుర్గగుడి చైర్మన్ రాంబాబు, ఈవో కెఎస్ రామారావుకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టు వస్త్రాలు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కండవల్లి గ్రామానికి చెందిన భూపతిరాజు, వరాహ వెంకట సూర్యనారాయణరాజు, హైమావతి సూర్యకుమారి దంపతులు దేవస్థానానికి బంగారు, వెండి తొడుగులతో పాటు దేవస్థానానికి మకర తోరణం, మందిరం, వెండి పూజా సామాగ్రిని సమర్పించారు.
పూజా సామాగ్రిని వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా దేవస్థానానికి అప్పగించారు. అనంతరం సుబ్బారెడ్డి ఆలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడమే కాకుండా క్షేత్రపాలకుడైన అభయాంజనేయ స్వామికి వెండి బంగారపు తొడుగులు, అమ్మవారి విగ్రహానికి వెండి తొడుగును సమర్పించామని తెలిపారు. భక్తులను కొండపైకి చేరవేసేందుకు తిరుపతికి చెందిన భక్తుడు నగరం అమర్ సహకారంతో 15 లక్షల రూపాయలతో 2 వాహనాలను దుర్గగుడికి అందజేశామని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకున్నానని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావాలని అమ్మవారిని వేడుకున్నానని తెలియజేశారు. ఈరోజు పౌర్ణమి సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రార్థన చేసుకొని అమ్మవారి ఆలయంలో ద్వారపాలక ఆలయంగా పేరుగాంచిన ఆంజనేయ స్వామి ఆలయానికి, ఆంజనేయ స్వామి విగ్రహానికి, మూల విరాట్ విగ్రహానికి బంగారు తొడుగు, అదేవిధంగా ఆలయం చుట్టూ వెండి తొడుగులు తయారు చేయించిన మిత్రులు సూర్యనారాయణ రాజు గారి సహకారంతో అవి అమ్మవారికి సమర్పించడం జరిగింది. అదేవిధంగా కొండకొచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా, మరీ ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, గర్భవతులు, కొండ మీద కింద నుంచి పైకి నడిచి రాలేక ఇబ్బంది పడే భక్తుల సౌకర్యార్థం ఇంకొక మిత్రుడు తిరుపతికి చెందిన అమర్ 2 వాహనాలను అమ్మవారికి బహుకరించడం జరిగింది. ఈ వాహనాల వల్ల కింద నుంచి పైకి నడిచి వచ్చి రాలేని భక్తులకి ఈ వాహనాల ద్వారా ఉచితంగానే పైకి తీసుకొచ్చి మళ్ళా దర్శనం చేయించి కిందకి తీసుకుపోయే సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఈ వాహనాలు భక్తులకు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నాం. అదేవిధంగా ప్రాచీన కాలం నుంచి ఉన్న ఆంజనేయ స్వామి అమ్మవారి క్షేత్రంలో ఉన్న ఆంజనేయ స్వామి క్షేత్రపాలకులుగా పేరుగాంచిన ఆంజనేయ స్వామికి బంగారు తొడుగు, వెండి ఆలయం మొత్తానికి వెండి తొడుగులు ఇచ్చిన దాతలు సూర్యనారాయణ రాజు గారి దంపతులకి, అమరికి కూడా అమ్మవారి ఆశీస్సులతో వాళ్ళు రాబోయే రోజుల్లో మరీ అమ్మవారి ఆశీస్సులతో సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమ్మవారి కరుణా కటాక్షంతో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా సంతోషంగా ఉండాలని, మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అమ్మవారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. ఎంతోమంది ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలి అని చెప్పి. గుంటూరు జిల్లా మంగళగిరిలో పలు వర్గాల వారితో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం రాత్రి భేటీ అయ్యారు. నెలల తర్వాత ఆ నియోజకవర్గంలో ఆయన పర్యటన సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు ఆత్మీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సాదియా స్వాగతం పలికారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులు, ఆల్మాస్ను అభినందిస్తున్న లోకేష్ రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రణాళికలపై నియోజకవర్గంలోని వివిధ వర్గాల వారితో చర్చించారు. మంగళగిరి పరిధిలోని ఆత్మకూరులో మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జొన్నాదుల వరప్రసాద్ ఇంటికి వెళ్లి నేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడారు. అనంతరం పట్టణంలోని పద్మశాలియ బహుత్తమ సంఘం అధ్యక్షుడు చింతికింది కనకయ్యను కలిసి ఆ వర్గీయులు అభివృద్ధిపై చర్చించారు. 3 నెలల్లో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడబోయే ప్రజాప్రభుత్వంలో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా తనను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి షేక్ సాదియా అల్మాస్ ఆమె కుటుంబ సభ్యులను కలిశారు. ఇటీవల సాదియా సాధించిన పథకాలు చూసి అభినందించారు. రంగాది శాశ్వత ముద్ర అని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. చెరువు సెంటర్లోని వంగవీటి మోహనరంగ విగ్రహానికి జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకట్ మహేష్తో కలిసి మంగళవారం ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేసిన నేత అని కొనియాడారు. పేదలకు పండ్లు పంపిణీ చేశారు. వంగవీటి మోహన్ రంగ గారి 35వ వర్ధంతి సందర్భంగా విజయవాడలో అనేక కార్యక్రమాలు ఆయన్ని గుర్తు చేసుకోవడమే కాకుండా ఆయన నిలిపిన స్ఫూర్తిని కొనసాగించే విధంగా మా నాయకులందరూ కూడా చాలా అద్భుతంగా కార్యక్రమాలు ఉదయించి సాగిస్తూనే ఉన్నారు. వాస్తవంగా ప్రజలకి అంకితమై సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీల్లో భాగస్వాములు అవ్వడమే కాకుండా పదవుల్ని ప్రత్యేకంగా ఎన్నికైన ప్రజాప్రతినిధిగా రంగా గారు కేవలం
సమాజం కోసం, ప్రజల కోసం ఆయన కష్టపడిన తీరు అందరూ కూడా ఆ స్ఫూర్తిని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ, తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మేమందరం కూడా అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్క పేదవాడిలో ఒక సంతోషం, ఆనందం నింపే విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ క్షేత్రస్థాయిలో ఈ విధంగానే పర్యటించుకుంటూ మేము చేస్తున్న అనేక కార్యక్రమాల్లో ముందు ప్రజల్ని, వాళ్ళ అవసరాలని మేము ముందు పెట్టుకుని దాని తర్వాతే రాజకీయ నాయకులుగా మేము వెనుకుండి నడిపించే విధంగా నిలబడతామని, రంగా గారి నాయకత్వం ఖచ్చితంగా వర్ధిల్లాలి. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మేము చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా తప్పకుండా మేము నిలబడతామని ఈ సందర్భంగా తెలుపుకుంటాం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన స్వార్థ రాజకీయాల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. సిపిఐ కాంగ్రెస్ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి బ్రిటిష్ పాలకులకు తొత్తులుగా వ్యవహరించి స్వాతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపించారు. సిపిఐ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలే ఎజెండాగా ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గం సిపిఐ 99వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిన్న నగరంలో ఘనంగా నిర్వహించారు. కొత్తపేట కోమలావిల సెంటర్లో బహిరంగ సభ నిర్వహించారు. సభలో ప్రజానాట్య మండలి కళాకారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఓబులేష్, మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ సిపిఐ పార్టీ స్థాపించి 99 సంవత్సరాలు అయిందని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యల ఎజెండాగా ప్రభుత్వాలపై పోరాటాలు నిర్వహించి ప్రజలకు అండగా నిలిచామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో అటు తెలంగాణలో జరిగిన పోరాటంలో వేలాది మంది అసువులు బాసారని అన్నారు. అనేక మందికి భూములను పంపిణీ చేసిన ఘనత సిపిఐ పార్టీకి మాత్రమే దక్కిందని పేర్కొన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు సిపిఐ గురించి తెలియక అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఈ ఏడాదిలో ప్రజల కోసం రాజీలేని పోరాటం చేసి 100వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటామని తెలియజేశారు. అనేక రకాలైన కేసులు పెట్టారు. సంవత్సరాల పర్యంతం మన నాయకులు జైళ్లలో పెట్టారు. కాన్పూర్ కుట్ర కేసు, మీరట్ కుట్ర కేసు, పెషావర్ కుట్ర కేసు, రకరకాలుగా కుట్ర కేసులు బనాయించి వారు ఏ నేరం చేయకపోయినా సరే వాళ్ళందరూ తీసుకొని పోయి జైళ్లలో పెట్టి వారి కుటుంబాలను హింసకు గురి చేసి వాళ్ళ ఆస్తులని కూడా జప్తు చేసి భారతదేశంలో ఎర్ర జెండా ఎక్కడ కనపడకూడదు, కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం కాకూడదని చెప్పి ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నాలు చేశారు. అయినా మొక్కవోని దీక్షతో పోరాటంలో పాల్గొన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఆ రోజు మహాత్మా గాంధీ గారు, భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్, గద్దర్ పార్టీ వీరులు అనేక మందితో కలిసికట్టుగా కమ్యూనిస్టు పోరాటంలో పాల్గొనడం జరిగింది. అంతేకాదు మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నైజాం నవాబ్ పరిపాలనకు వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి దక్కాలి, వెట్టి చాకిరి నుండి విముక్తి చేయాలి, అందరూ కూడా చదువుకోవాలి, పేదవాడికి కూడా భూములు కావాలి, వారు కూడా ఆత్మగౌరవంతో ముందుకు సాగాలని ఆనాడు జాగీర్దారులకు వ్యతిరేకంగా, జమీందారులకు వ్యతిరేకంగా, దేశ్ముఖ్లకు వ్యతిరేకంగా, నిజాం ప్రభువులకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ సగర్వంగా చెప్తా ఉన్నాం మన భారత కమ్యూనిస్ట్ పార్టీని. అభివృద్ధి చేసేటటువంటి దాని కోసం అటు కొండ ప్రాంతాలు కానీ, దిగువ ప్రాంతాలు కానీ, అలాగే అనేక ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినటువంటి ప్రాంతాల అభివృద్ధిలో ఒక ప్రణాళికాబద్ధంగా నగర సమగ్రాభివృద్ధిలో కాబట్టి టి వెంకటేశ్వర గారి యొక్క పాత్ర విజయవాడ నగర చరిత్రలో సువర్ణాక్షరాలతో వినిపించవలసినటువంటి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకనే ఈ రోజున కార్పొరేషన్లో కానీ, శాసనసభలో కానీ ప్రశ్నించేటటువంటి గొంతులు లేనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రజా సమస్యల్ని చర్చించేటటువంటి దానికంటే కూడా వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దూషణలతో సరిపోయేటటువంటి పరిస్థితి వల్ల శాసనసభలు కానీ, పార్లమెంట్లు కానీ మరి ఆ వైపుగా ఉన్నటువంటి దాన్ని చూస్తున్నటువంటి తరుణంలో విజయవాడ నగరంలోనే అలాగే రాష్ట్రంలో రాబోయే
జగన్ అడ్డగోలు నిర్ణయాలతో నమ్మిన ఎమ్మెల్యేలు మోసపోయారని, ఉన్నవారన్నా జాగ్రత్త పడాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వైసీపీ ఎమ్మెల్యేలకు సూచించారు. మంగళవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓట్లు వేసి గెలిపించిన పులివెందుల ప్రజలను అడ్డగోలుగా వంచారన్నారు. కడప జిల్లా రాజంపేటలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే దిక్కు లేకుండా పోయిందన్నారు. కృష్ణా తుంగభద్ర నీటి వాటా హక్కుల్ని ఇతర రాష్ట్రాలకు దారాదత్తం చేసి నీటి వాటాల్లో రాయలసీమ ప్రజలకు ద్రోహం చేశారన్నారు. జగన్ను నమ్ముకుని 5-6 అమరావతి కేసులో ఇరుక్కున్న ఆళ్ల రామకృష్ణారెడ్డిని టికెట్ లేదని తరిమేశారన్నారు. జగన్ నియమించిన వాలంటీర్లు కూడా రోడ్డెక్కారన్నారు. నాసిరకం మద్యం తాగించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడనన్నారు. టీడీపీ తయారు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండే పరిపాలన చేస్తున్నారన్నారు. 3 రాజధానులన్నావు, నిర్మాణంలో 3 అంగుళాలు కూడా ముందుకు పోలేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఇవాళంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవాళ దేశానికి రాష్ట్రాలకి హద్దులుంటాయి, వాటికి అవధులుంటాయి. కానీ ఈయన నమ్మక ద్రోహానికి మాత్రం ఏ హద్దులు లేవు. ద్రోహం ప్లస్ దగా గలిపితే జగన్మోహన్ రెడ్డి అని ఇలా ప్రతిరోజు అనేక అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. అందరికీ తెలుసు, అర్థమైపోయింది. వాడుకొని వదిలేయడం జగన్మోహన్ రెడ్డి నైజం. తన సొంత ప్రయోజనాల కోసం ఎవరినైనా బలి పెట్టడం ఆయన లక్షణం. చెప్పేదొకటి, చేసేదొకటి. విశ్వసనీయత గురించి ప్రతిసారి మాట్లాడే వ్యక్తి అసలు ఏమాత్రం ఆ విశ్వసనీయత అనే పదానికి అర్థం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది 57 నెలల పరిపాలనలో ప్రజలు అర్థం చేసుకున్నారనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఇలా ఓట్లేసి గెలిపించిన పులివెందుల ప్రజల్ని అడ్డగోలుగా వంచాడు. ఇవాళ నిన్న 3 రోజులు కడప జిల్లాలో పర్యటన జరిగితే, పులివెందుల్లో పార్టీ మీటింగులు రివ్యూలు జరిగితే వాళ్ళు కూడా చేత్కరించుకునేటటువంటి పరిస్థితి. భయపడిపోతూ ఉన్నారు ఈయన పరిపాలన పట్ల. ఏ విధంగా రేపు ప్రజల మధ్యకి వెళ్ళాలని చెప్పి వాళ్ళు భయపడిన పరిస్థితులు కనపడ్డాయి. నందిగామలో జనాలకు డబ్బులు ఎగ్గొట్టిన సన్నాసి డూండి రాకేష్ అని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు పల్లపుత్తు మురళీకృష్ణ అలియాస్ కొండపల్లి బుజ్జి అన్నారు. జనవరి మొదటి వారంలో నందిగామ వస్తాం, బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. వెల్లంపల్లి అంటే పశ్చిమ నియోజకవర్గానికి ఒక బ్రాండ్. నిరంతరం ప్రజల మధ్య ఉండే వెల్లంపల్లిపై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు. డూండి రాకేష్కి దేహశుద్ధి చేస్తామని వైకాపా రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు మంగళవారం నాడు స్థానిక భవానీపురంలో గల ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైకాపా వాణిజ్య విభాగం అధ్యక్షులు పల్లపుత్తు మురళీకృష్ణ మాట్లాడుతూ, నిరంతరం వెల్లంపల్లిపై రాకేష్ చేసే అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాకేష్ అనేవాడు వైశ్యుడు కాదన్నారు. నిజమైన వైశ్యుడు అయితే ఈ విధంగా మాట్లాడారన్నారు. నందిగామలో జనాలకు డబ్బులు ఎగ్గొట్టిన సన్నాసి డూండి రాకేష్ అని అన్నారు. తన ఇంటి పేరును కూడా వాడుకోలేని దౌర్భాగ్యుడు రాకేష్ అని అన్నారు. గణేష్ ఉత్సవాల పేరుతో జనాలు సొమ్ము కాజేసిన వ్యక్తి అని పేర్కొన్నారు. నిజాలు చెప్పలేని వ్యక్తి అని అన్నారు. ఆర్యవైశ్యులకు మంచి చేసింది నాడు వైఎస్ఆర్ అయితే నేడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. దేశంలోని ఎక్కడా లేని విధంగా చింతామణి నాటకంను రద్దు చేసింది వైకాపా ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో వైశ్యులకు నిరంతరం అండగా ఉంటున్న వెల్లంపల్లి శ్రీనివాసరావుపై అవాకులు చవాకులు పేలితే తాట తీస్తామని హెచ్చరించారు. జనవరి మొదటి వారంలో నందిగామ వస్తాం, దమ్ముంటే ఆర్యవైశ్యులకు టీడీపీ ఏం చేసిందో చెప్పాలి, బహిరంగ చర్చకు సిద్ధం కావాలి. ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు కొనకళ్ళ విద్యాధర్రావు మాట్లాడుతూ, వ్యాపారం లేని వ్యక్తి తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా అని అన్నారు. ఒక చీటర్ 420 అయిన డూండి రాకేష్ వెల్లంపల్లి విమర్శించడం సబబు కాదన్నారు. వన సమారాధన విషయంలో వెల్లంపల్లి రాజకీయం చేశాడు అనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. రాకేష్ స్థాయికి మించి మాట్లాడడం సబబు కాదన్నారు. దేవాలయాల విషయంలో ఎంతో సేవ చేసి దేవాలయాల అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులు వెల్లంపల్లి అని కొనియాడారు. హిందూ ధర్మం కోసం పనిచేసే వ్యక్తి వెల్లంపల్లి అని అన్నారు. చంద్రబాబు తొలగించిన దేవాలయాలను మళ్లీ నిర్మించింది జగన్, వెల్లంపల్లి అని తెలియజేశారు. వెల్లంపల్లి అంటే పశ్చిమ నియోజకవర్గానికి ఒక బ్రాండ్ అని తెలిపారు. పేద ప్రజలకు మంచి చేసే వ్యక్తిపై బురద జల్లితే సహించేదే లేదన్నారు. జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, డూండి రాకేష్ స్థాయి తెలియకుండా మాట్లాడుతున్నారన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉండే వెల్లంపల్లిపై అవాకులు చవాకులు పేలితే సహించేదే లేదన్నారు.
వైకాపా నాయకులు దింటకుర్తి వీరరాఘవ మాట్లాడుతూ రాకేష్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడలేదంటే ఎక్కడికక్కడ ఆర్యవైశ్యుడి నీకు దేహశుద్ధి చేస్తారన్నారు. త్వరలోనే నీ చిట్టా మొత్తం చెబుతా అని అన్నారు. వైకాపా నాయకులు శివ మాట్లాడుతూ డూండి రాకేష్ జాగ్రత్తగా మాట్లాడకపోతే వెల్లంపల్లి సైన్యంలో ఉన్న మహిళలతో తన్నిస్తామని హెచ్చరించారు. బైట్ ఈ సమావేశంలో వాణిజ్య విభాగం జోనల్ అధ్యక్షులు నాళం నాగేశ్వరరావు, మధు, బాలు, గుప్తా, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఒక లుచ్చాగాడు పనికిమాలిన ఎదవ గత 15 రోజుల నుంచి విజయవాడలో ఏం జరిగినా సరే దానికి కారణం వెల్లంపల్లి సీనే అంటాడు. అతనికి ఒక వెల్లంపల్లి సీనే అనే ఫోబియా పట్టింది. అతను ఎదగాలంటే ఏ విధంగా ఎదగచ్చు అంటే వయసుడిగా తిట్టి వయసుడు అంటే చులకన అనే భావం ఇతను వయసుడు కాదు. నిజంగా వయసుడైతే కులపరంగానో రాజకీయ పరంగానో ఎవరిని ద్వేషించడం కానీ తిట్టడం కానీ చాలా అరుదుగా ఉంటారు. ఇతను నందిగాంలో ఐపీ పెట్టి పారిపోయి విజయవాడలో హైదరాబాద్లో ఐపీ పెట్టి పారిపోయి విజయవాడలో తలదాంచుకున్న ఎదవ డూండి రాకేష్ గారు. వాడు విజయవాడలో వాడి ఇంటి పేరు తీసేసి డూండి అని ఎందుకు పెట్టుకున్నారంటే అప్పుడు చెప్పాం, ఒక వినాయకుడి విగ్రహానికి చందాలు వసూలు చేసి దానికి డూండి గణేష్ అని పేరు పెట్టి డూండి రాకేష్గా వచ్చిన మనిషి ఈ ఎదవ. వీడికి వెల్లంపల్లి సీన్కి తిట్టడమే వీడు గొప్ప అనుకుంటాడు. చంద్రబాబు నాయుడికి ఎంత నిజమైతే చెప్పడో మా డూండి రాకేష్ కూడా అంతే, నిజం ఎప్పుడు చెప్పడు. వయసులకి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజునే అమ్మవారి గుడిలో ఎటువంటి మంచి పనులు చేశాడు ఆయన. వాసవి కన్యకేశ్వర అమ్మవారి గుళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర దినోత్సవం అది ఎప్పుడు కూడా పొట్టి శ్రీరాములు గుర్తుగా ఆర్య వయసులకి గుర్తుగా ఆయన తీసుకొచ్చిన రెస్పాన్సిబిలిటీ ఎవరా అంటే వెల్లంపల్లి గారు చెప్పంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం చేశారు. పార్టీఎస్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడుకు పట్టిన దుర్గతి ఇంత అయ్యో పాపం అనడానికి కారణం ఇలాంటి దుర్మార్గులు, చీటర్లు, వెధవలు. ఒక వ్యాపారం లేదు, ఒక సంస్థ లేదు. వీడు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షుడు ఎవడైనా ఉంటే ఆడు డూండి రాకేష్. అటువంటి వెధవలు ఎప్పుడైనా వ్యాపార సంస్థలో వాడికి వ్యాపారం లేదు, ఏమీ లేదు, వీడు వాణిజ్య విభాగానికి ఒక రక్షణగా ఉంటాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పెట్టడం. అసలు ఆరు వయసులు ఎవరు చంద్రబాబు నాయుడికి దగ్గరగా లేకపోవడం. వీడు ఒక లుచ్చగాడు, ఇష్టం వచ్చినట్టు విజయవాడ వచ్చి మాట్లాడతాడు, వనసమారాధన గురించి మాట్లాడతాడు. వేలాది మందికి ఆహ్వానం పలికి కార్తీక సోమవారం సందర్భంగా నదీ తీరంలో ఏదైనా ప్రమాదం జరిగితే వచ్చేటువంటి ఇబ్బందిని గ్రహించకుండా ఏదో పోటీతత్వానికో రాజకీయ వేదికగా వనసమారాధన చేసినటువంటి ఒక లుచ్చగాడు వాడు వనసమారాధనని వెల్లంపల్లి అడ్డుకున్నాడని చెప్పడం శోచనీయమైనటువంటి ఒక విషయం. అలాగే వెల్లంపల్లి గారు వీడికి సవాల్. వెల్లంపల్లి గారు ఆ రోజునే వీటికి సమాధానం చెప్పారు. దమ్ముంటే చంద్రబాబు నాయుడు రావచ్చు, పవన్ కళ్యాణ్ అయినా సరే వాళ్ళ ఆఫీస్కి వచ్చి ఫేస్ టు ఫేస్ ఎవరు అభివృద్ధి చేశారు అని మాట్లాడతానని చెప్పి ఆ రోజే సవాల్ విసిరారు. ఈ అదవలు వచ్చేగాడికి వెల్లంపల్లి కావాలా? 4.5 ఏళ్లుగా గుర్తుకురాని క్రీడలు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడెందుకు జ్ఞాపకం వచ్చాయో తెలియడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని క్రీడా మైదానాలను నాశనం చేశారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక్క క్రీడాకారుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన పాపాన పోలేదన్నారు. జాబ్ క్యాలెండర్ లేకుండా నిరుద్యోగులతో, ప్రకృతి విపత్తులతో అల్లాడిపోతున్నారని పేర్కొన్నారు. తెదేపా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వివిధ వర్గాల ప్రజలు ఆదుకోమని మొరపెట్టుకుంటుంటే సీఎం జగన్ ఆడుకుందాం రండంటూ తన పిచ్చ సరదాలు తీర్చుకుంటున్నారని విమర్శించారు. ఆటలను ప్రోత్సహించాలని, క్రీడాకారులను ఆదుకోవాలన్న విషయం ఇన్నాళ్లు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని క్రీడా మైదానాలను నాశనం చేస్తారని మండిపడ్డారు. వైకాపా పాలనలో ఒక్క క్రీడాకారుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్లినా పాపాన పోలేదన్నారు. జాబ్ క్యాలెండర్ లేకుండా నిరుద్యోగులతో, ప్రకృతి విపత్తులతో అల్లాడిపోతున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా వారితో ఇసుకను ఆపేసి రోజువారీ పనులకు వెళ్లే కూలీలతో 15 రోజులు సమ్మెకు దిగిన అంగన్వాడీలతో వైకాపా ప్రభుత్వం ఆడుకుంటుందన్నారు. అమరావతి రైతులకు కౌలు డబ్బులు ఇవ్వకుండా వారితోనూ ఆటలాడుతోందన్నారు. మరో 2 నెలల తర్వాత ప్రజలు మీతో ఆడుకోవడం తథ్యమని వైకాపా ప్రతినిధులను ఉద్దేశించి అన్నారు. ఆయన వెంట కొండపల్లి పట్టణ కౌన్సిలర్లు సిహెచ్ చిట్టిబాబు, సిహెచ్ శ్రీను, విజయలక్ష్మి, శ్రీలక్ష్మి, నాయకులు సైదులు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆటలాడుకుందాం అంటున్నారు.
ప్రజలేమో ఆదుకోమని కోరుతున్నారు. ఆదుకోవటమో వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. ఈరోజు కోట్లాది ఎకరాల్లో వేసిన పంటలు దెబ్బతిని కొనే దిక్కు లేక తడిసిన రంగుమారిన మొలకెత్తిన ధాన్యాన్ని గ్రామాల్లో రోడ్ల మీద ఆరబెట్టుకొని ఆదుకోమని రైతు అడుగుతున్నాడు, ఆదుకోమని కౌలు రైతు అడుగుతున్నాడు. ఇప్పుడే పొన్నూరు నియోజకవర్గంలో గ్రామాల్లో చూసి వచ్చాను. ఇంకా పనులన్నీ కూడా నీళ్ళలోనే ఉన్నాయి. 5వ తారీఖు తుఫాన్ వెళ్ళింది. ఈరోజు మరి డిసెంబర్ చివరి వారంలో ఉన్నాం. ఇంత ఘోరమైన పరిస్థితులు గ్రామాల్లో ఉంటే 4.5 ఏళ్ళగా ఆటలాడుకోవడానికి తీరిక లేదా? 4.5 ఏళ్ళగా ఎప్పుడన్నా ఆటలాడుకుందామని కార్యక్రమం పెట్టావా? క్యాసినో, ప్యాకాట్ క్లబ్బులు, బెట్టింగ్లు, ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా క్యాసినోల మీద, బెట్టింగ్ల మీద, ప్యాకాట్ క్లబ్బుల మీద ఉన్న ఇంట్రెస్టు గ్రామీణ ప్రాంతంలో క్రీడా స్టేడియంలో ఏర్పాటు చేయడంలో కానీ, మినీ స్టేడియంస్ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరైన అన్నీ కూడా పక్కన పెట్టేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మాజీ శాసనసభ్యులు షేక్ నాజర్ వలీ అనేక పోరాటాలు చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి నాజర్ వలీ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే షేక్ నాజర్ వలీ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కృష్ణలంకలో అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పార్టీ శ్రేణులతో కలిసి నాజర్ వలీ విగ్రహాన్ని ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ 80వ దశకం నుంచి నగరంలోని రౌడీ అరాచక శక్తుల పీచమనచడంలో నాజర్ వలీ కీలక పాత్ర పోషించారని తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారని పేర్కొన్నారు. శాసనసభ్యుడిగా పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి నాజర్ వలీ సేవలు చిరస్మరణీయమని రామకృష్ణ కొనియాడారు. సిపిఐ ఆవిర్భవించి వసంతాలు ప్రారంభమైన సందర్భంలో నాజర్ వలీ విగ్రహాన్ని ఆవిష్కరించడంలో సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎగురుతున్న జెండా ఒక్క ఎర్ర జెండా మాత్రమేనని, కార్మిక వర్గం ఉన్నంత వరకు ఎర్ర జెండా రెపరెపలాడుతూనే ఉంటుందని రామకృష్ణ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై ఆర్కే తీవ్ర విమర్శలు చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు కోటేశ్వరరావు, దోనిపూడి శంకర్, పారిశ్రామికవేత్త కోగంటి సత్యం తదితరులు పాల్గొన్నారు. ఇవాళ వాస్తవానికి దేశమంతా కూడా ఎర్ర జెండాలు ఎగరేస్తూ ఉన్నాం. మరి పార్టీ 99వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ 100వ వార్షికోత్సవం. మరి 99 ఏళ్ల వార్షికోత్సవం జరుపుకుంటున్న ఒక శుభ సందర్భంలో మరి మొదటి ప్రోగ్రాంగా మన షేక్ నాజర్ వలీ గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం అనేది ఎంతో సంతోషం కలుగుతూ ఉంది. ఇవాళ నేను మీకు అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం పాటుపడాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కోసం అండగా ఉండాలి, ప్రజల తరఫున పనిచేయాలి అనే స్ఫూర్తిని ఇవాళ నాజర్ వలీ గారి నుంచి మనం అందరం కూడా తెచ్చుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంలో పుట్టాడు. పార్టీలో కూడా ఆయన పెద్ద నాయకుడి స్థాయికి వెళ్ళగల సామాన్య కార్యకర్తగా ఉన్నాడు. కానీ నేను విన్నదేమంటే ఇక్కడ విజయవాడ నగరంలో అందరికంటే ఎక్కువ మెజారిటీతో కార్పొరేటర్గా గెలిచాడని. 81లో మొదటిసారి కార్పొరేషన్ అయినప్పుడు అది అతిపెద్ద మెజార్టీతో అప్పుడు షేక్ నాజర్ వలీ గారు కార్పొరేటర్గా గెలిచారు. మరి తర్వాత ఎమ్మెల్యేగా మన తక్కువ మెజార్టీతో గెలిచాడంటే ఎమ్మెల్యే కూడా ఆయన పెద్ద మెజార్టీతో గెలిచాడు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించే వరకు సమ్మె ఆపమని పురపాలక పారిశుద్ధ్య ఒప్పంద కార్మికులు తేల్చి చెప్పారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, వారానికి 2 పూటల సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కొండపల్లి పట్టణంలో కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె తొలి రోజు విజయవంతమైంది. ఈ నెల 8న సమ్మె నోటీసు ఇచ్చిన ప్రభుత్వం స్పందించకపోవడంతో కార్మికులు సమ్మె బాట పట్టారు. ఈ సందర్భంగా ఏఐటియుసి, సిఐటియు కార్మిక నాయకులు మాట్లాడారు. కార్మికులు పర్మనెంట్ చేయడంతో పాటు హెల్త్ అలవెన్స్ 6,000 రూపాయలు అమలు చేయాలన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, వారానికి 2 పూటల సెలవులు మంజూరు చేయాలన్నారు. 26వ తారీఖు డిసెంబర్
26వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాపితంగా మున్సిపల్ కార్మికుల సమ్మె జరుగుతుంది. ఈ నిర్వాధిక సమ్మె మరి గతంలో ఒకసారి చేయడం జరిగింది, కానీ కంటిన్యూ జరిపేగా చేశారు. ఈరోజు మాకు తెలుసు వాళ్ళ ఎత్తుగడలు ఏంటో. మరి ఎన్నికల వాగ్దానాల్లో ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకు మేము పర్మనెంట్ చేస్తాం, 26,000 రూపాయలు మేము శాలరీస్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు అన్నారు. వారు చేసే వాగ్దానాలు వారు నిలబెట్టుకోకపోవడం వల్ల అనేక ప్రజా సంఘాలు ఈరోజు ధర్నాలు మరి ప్రదర్శనలు చేయడం అనేది కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి ఇవాళ మున్సిపల్ కార్మికులు రావాల్సినటువంటి శాలరీస్ కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానివ్వండి మేము కోరుతున్నాం. మేము ప్రత్యేకంగా కోరేదే కాదు, వారు కూడా అన్నారు ఎన్నికల వాగ్దానం 26,000 రూపాయలు ఇస్తామనేది వాళ్ళు పర్మనెంట్ చేస్తామని చెప్పేసి మున్సిపల్ కార్మికులకి. అంతేకాదు మరి ఇంజనీరింగ్ కార్మికులకు మేము హెల్త్ అలవెన్స్ 60,000 రూపాయలు ఇవ్వమని చెప్పేసి అన్నాం. ఇప్పుడు వైద్య గారు చెప్పినట్టు మరి పంపు తీసుకునే వాడు కావచ్చు, పంపు పొందేవాడు కావచ్చు, ఎలక్ట్రికల్ సంబంధించిన వాడు కావచ్చు, మరి వీళ్ళందరికీ కూడా 6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలి. అంతేకాక 26,000 రూపాయలు జీతాలు ఇవ్వాలని చెప్పేసి శాలరీస్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కానీ ఆయన గారు చేసింది ఏమిటంటే నిర్వాహకం మరి ఒక లెటర్ పంపించారు. నిన్న పంపించిన లెటర్లో సారాంశం ఏంటంటే మా రాష్ట్ర నాయకులకు జేఏసీ నాయకులకు పంపించారు. వారు చెప్పింది ఏమిటి అంటే మీరు మా సమ్మెను విరమించుకోండి, మేము చర్చలు జరుపుతాం, మీ చర్చలతోటి పరిష్కారం చేస్తాం అన్నారు. చర్చలకి డేట్ ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు డిసెంబర్ 26 నుంచి సమ్మె శంఖారావాన్ని పూరిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అందరూ కూడా పని బంద్ చేసి సమ్మెకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు ఎన్నికల్లో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో మేము గెలిస్తే గనక మున్సిపల్ వర్కర్స్ని పర్మనెంట్ బేషరతుగా, అది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అని లేకుండా పర్మనెంట్ చేస్తా ఉన్నారు. తక్షణమే దాన్ని అమలు చేయాలని, అదేవిధంగా కనీస వేతన 26,000 అమలు చేస్తా ఉన్నారు, అది ఇవ్వాలని చెప్పేసి, దీంతోపాటు ఇంజనీరింగ్ వర్కర్స్కి 6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని చెప్పి, క్లాబ్ డ్రైవర్స్కి 18,500 ఇవ్వాలని చెప్పి, మున్సిపాలిటీలో కొండపల్లి మున్సిపాలిటీలో పెరిగిన విస్తరణ రీత్యా సంఖ్య పెంచాలని, వీటితో పాటు మున్సిపాలిటీలో ప్రతి బుధవారం ఒక పూట సెలవు అమలు చేయాలని చెప్పి, సబ్బులు, కొబ్బరి నూనె, మిగిలిన ఇతర ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో బట్టలు అవి కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కోరుతా ఉన్నాం. వీటితో పాటు మున్సిపల్ వర్కర్స్ చనిపోయిన వారి బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు కల్పించమని చెప్పి సమ్మె తరపున సిఐడి తరపున మేము డిమాండ్ చేస్తాం. ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు ఏపీఆర్పీఏ కృష్ణా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో పెన్షనర్లు మానవహారంగా ఏర్పడి తమ డిమాండ్ల సాధన కొరకు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి రాష్ట్ర కమిటీ గౌరవ అధ్యక్షులు మరియు అధ్యక్షులు పి అజయ్ కుమార్ ఎన్ఏ శాస్త్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఈపీఎఫ్ఓ వద్ద లక్షల కోట్ల రూపాయలు పోగుబడ్డాయని, వాటిని పెన్షనర్ల సంక్షేమానికి కాకుండా కార్పొరేట్ శక్తులకు తరలించాలని ప్రయత్నం చేస్తున్నదని, మరలా మోడీ అధికారంలోకి వస్తే చట్టాలన్నింటినీ మార్చేసి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని పెన్షనర్లకు అన్యాయం చేస్తారని ఆందోళన వెలిబుచ్చారు. మోదీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని, లేకపోతే పెన్షనర్ల డిమాండ్లు నెరవేరవని, అందువల్ల పెన్షనర్లు రాజకీయ నిర్ణయం తీసుకుని కేంద్ర బీజేపీని ఓడించాలని విజ్ఞప్తి చేశారు. పెన్షనర్ల డిమాండ్లు సాధించుకోవడానికి ఎంపీలనే కాకుండా స్థానిక ప్రతినిధులను కూడా కలిసి వినతి పత్రాలను అందించి వారిని కూడా పెన్షనర్ల సమస్యలపై స్పందించే విధంగా చూడాలని కోరారు. హాజరైన పెన్షనర్లు డిమాండ్లు వ్యక్తపరుస్తూ నినదించారు. కృష్ణా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ పెన్షన్ల నిరసన కార్యక్రమం, అలాగే మానవహార కార్యక్రమం చేపట్టింది. ఈ మా యొక్క మెయిన్ డిమాండ్ కరెంట్ పెన్షన్ 9,000 డిఏపీ డిమాండ్ నెరవేర్చకుండా మోడీ ప్రభుత్వం చాలా ముందుగా వ్యవహరిస్తూ ఉంది. ఈ మొండి ప్రభుత్వాన్ని ఎలా మెడల వంచాలో మాకు బాగా తెలుసు. రేపు రాబోయే ఎన్నికల్లో రాజకీయ నిర్ణయం తీసుకుని మిమ్మల్ని ఓడించడానికి ఈ మోడీ ఓడించడానికి ప్రయత్నించబడుతుంది. ఆ యొక్క డిమాండ్ లేకపోతే ఏ కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము మద్దతు ఇవ్వద్దు. మా డిమాండ్ కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలకి మేము మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహించబడింది. కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు భారతదేశం యావత్తు కూడా ఈపీఎస్ పెన్షనర్లు ప్రదర్శనలు చేస్తున్నారు, మానవహారాలు, రాష్ట్రారోపాలు చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం ఈపీఎస్ పెన్షనర్లకి చేస్తున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. మోడీ ప్రభుత్వం తను ఇవ్వదు,
అడుక్కొనివ్వదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది. మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పేది ఏమంటే తన దగ్గర డబ్బులు లేవు, పెన్షన్ పెంచలేను, ఇతర సౌకర్యాలు కల్పించలేను అని చెప్తా ఉంది. వాస్తవంగా తన దగ్గర డబ్బులు లేవు అనేదానికి కూడా అందులో మోడీ ప్రభుత్వం చెప్పేది అబద్ధాలే. డబ్బులైతే ఉన్నాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి రాయితీలు ఇచ్చి ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం పోగొట్టుకున్నారు. ఆ మేరకి పెన్షనర్ల మీద దాడి చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ప్రభుత్వం ఇవ్వకపోయినా పెన్షనర్లకు సంబంధించినటువంటి 8 లక్షల కోట్ల రూపాయలు పెన్షన్ ఫండ్ గవర్నమెంట్ దగ్గర ఉంది. విజయవాడ గాంధీనగర్ రాజు యువరాజ్ సెంటర్ నందు మా ఆర్ట్స్ బాబీ ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగవీటి మోహనరంగ అభిమానులు, మా ఆర్ట్స్ అధినేత చంటి, వంగవీటి రాధా రంగా మిత్రమండలి అధ్యక్షులు చెన్నుపాటి శ్రీను, కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఏఐసిసి మెంబర్ కొలనుకొండ శివాజీ, బాబ్జీ, కొప్పుల వెంకట్, జయ, కాంగ్రెస్ పార్టీ కాపుసెల్ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు రాజేష్, విక్రమ్ నాగు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ మా మనోభావాలు దెబ్బతిన్న విషయం ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే. మేము ఎప్పుడైనా ఆ పదవులు ఇవ్వండి, ఈ పదవులు ఇవ్వండి మేము కోరం. మేము కోరికదల్లా ఒకటే, ఆ మహానాయకుడి పేరు చిరస్థాయిగా ఈ నగరంలో, ఈ ప్రాంతంలో ఉండాలని చిన్న కోరిక కోరుతున్నాం. దానికేమో కేంద్రం నుంచి నిధులు రావాల్సిన పని లేదు, ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు అంతకన్నా రావాల్సిన పని లేదు. మేము అడిగింది ఏంటి, అమ్మవారి గుడి దగ్గర ఉన్న ఫ్లైఓవర్కి, లేకపోతే ఇంకో ప్రాంతానికి, ఈ జిల్లాకి, తాలూకాకి, పట్టణానికి ఆ మహానాయకుడి పేరు పెట్టండి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఎప్పుడు చూసినా మా వినతిని, మా విజ్ఞప్తిని వాళ్ళు బుట్ట దాఖలు చేస్తూ ఉన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి ఆ సందర్భంగా మనం నివాళులర్పించుకున్నాం. అదేవిధంగా రంగా గారితో కలిసి పనిచేసిన పెద్దలు, వారితో అనుబంధంగా ఉండి అనేక సంవత్సరాలు త్యాగాలు చేసి మన కోసం, మన వారి కోసం కష్టపడ్డ పెద్దలంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనం వారికి నివాళులు అర్పించాం. వారి ఆశయ సాధన కోసం పనిచేసే చాలామంది పెద్దలు ఈరోజు కలుసుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా రంగా గారి ఆశయాల కోసం. మహానుభావుడు వంగవీటి మోహన్ రంగారావు గారి 35వ వర్ధంతి, అంటే సుమారు 4 తరాలు ఆయన్ని గుండెల్లో పెట్టుకుని ఈ రోజుకి కూడా ప్రతి సంవత్సరం ఆయన జయంతులు, వర్ధంతులు జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ఈ సంవత్సరం ఇక్కడ మా చంటి గారు, బాబీ గారు ఆధ్వర్యంలో ఘనంగా ఆయనకి నివాళులు అర్పించే భాగ్యం మాకు కలిగించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక్కడ ఉన్న మా స్నేహితులు ఏర్పాటు చేసిన ఈ బృహత్తర కార్యక్రమానికి విచ్చేసిన రాధారంగ మిత్రుల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే రాధా గారు కూడా ఇవాళ కాశీలో వాళ్ళ నాన్నగారి పేరు మీద పూజలు నిర్వహించి కాశీలో అక్కడ ఘనంగా కూడా నివాళులు అర్పించుకున్నారు. ఆ కార్యక్రమం కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల చేత రంగాగారి విగ్రహానికి పూలమాలలు వేశారు. వాళ్ళ నిర్విరామంగా జరుగుతున్న రంగాగారి కార్యక్రమానికి ఎప్పుడూ కూడా నిరంతరం వయసుతో సంబంధం లేకుండా 20 ఏళ్ల కుర్రోళ్ళు కూడా జోహార్ భీమరంగా అని పలుకుతూ కూడా ఆయన్ని ఈరోజు భారీగా ఆయన తలుచుకుంటూ కూడా ఘనంగా నివాళులు అర్పించడం. ఇక్కడ విచ్చేసిన మరొకసారి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున రాధారంగ మిత్రమండలి సభ్యుల తరపున ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో భవానీ దీక్షాదారుల కలశ జ్యోతుల ఉత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భవానీ దీక్షాదారులు విజయవాడ సత్యనారాయణపురం శివరామకృష్ణ క్షేత్రంలో జగన్మాత దుర్గమ్మకు పూజలు చేశారు. అనంతరం కలశ జ్యోతులను గురు భవానీలు, అర్చకులు వెలిగించారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రాంబాబు, ఈవో రామారావు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి కలశ జ్యోతుల ఊరేగింపును ప్రారంభించారు. గాంధీనగర్, ఏలూరు రోడ్డు, పోలీసు కంట్రోల్ రూమ్, కెనాల్ రోడ్డుపై వంతెన మీదుగా కనకదుర్గ నగర్కు కలశ జ్యోతుల ఊరేగింపు చేరింది. అక్కడ కలశ జ్యోతులను సమర్పించిన భవానీలు మెట్ల మార్గంలో దుర్గమ్మను దర్శించుకున్నారు.
దారి పొడవునా భవానీ నామస్మరణ మార్మోగింది. పట్టణంలో భవానీ భక్తులందరూ, భవానీ దీక్షాపరులందరూ అమ్మవారికి జ్యోతులను సమర్పించే కార్యక్రమం జరుగుతోంది. పట్టణంలోని రామాలయం నుంచి అమ్మవారి గుడి దగ్గర, దుర్గా అమ్మవారి యొక్క గుడి వరకు, ఇంద్రకీలాద్రి పర్వతం వరకు తీసుకొని వస్తున్నారు. మరి వీళ్ళ యొక్క భక్తి శ్రద్ధలు చూసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉన్నతంగా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యొక్క అనుమతితో వివిధ కళాకృతులను, కళారూపాలను కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రజలకు వాటిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో గ్రామీణ కళారూపాలను అన్నింటినీ పరిచయం చేస్తూ వాటితో పాటుగా అత్యధిక సంఖ్యలో భక్తులతో పాటుగా ఇంద్రకీలాద్రి పర్వతం చేరుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఇలా కాసేపు కొనసాగుతుంది. భక్తుల యొక్క పార్టిసిపేషన్ చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. పట్టణంలో అమ్మవారిపై ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు అపారమని, భక్తి ప్రవాహం ఇక్కడ రోడ్ల మీద వెళుతుందా అనేటట్టుగా ఈ కార్యక్రమం నడుస్తోంది. మరి ఈ కార్యక్రమం సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భక్తులకు వాళ్ళ జ్యోతులు సమర్పించడానికి ఒక ఏర్పాటు చేశాము ప్రదేశాన్ని. బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళు ఇబ్బంది లేకుండా చేశాము. సెక్యూరిటీ ఉంది. పోలీస్ సిబ్బంది యొక్క సహాయం కూడా తీసుకొని దేవస్థానం సిబ్బంది అందరూ వెయిట్ చేస్తున్నారు వీళ్ళ కోసం. జ్యోతి సమర్పణ అయిన తర్వాత దర్శనము. స్వాతంత్ర సమరయోధులు మాజీ మంత్రి కాకాణి వెంకటరత్నం వారసుడుగా ఆసియా సాధన కోసం పాటుపడతానని కాకాణి ఆసియా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తరుణ్ కాకాణి అన్నారు. కాకాణి ఆసియా సాధన సమితి కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెన్ సర్కిల్లో సోమవారం వెంకటరత్నం వర్ధంతి సందర్భంగా జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ ఆయనపై దాడి చేయాలనే లక్ష్యంతోనే కొంతమంది అక్కడకు వచ్చి గొడవ చేశారని ఆరోపించారు. ఇకపై వివాదాలకు తావు లేకుండా సామరస్యపూర్వకంగా ఉండాలని సూచించారు. విగ్రహ పునఃప్రతిష్ఠతను కొత్తగా ఏర్పాటు చేసినట్లు, శిలాఫలకం రాళ్లపై కాకాణి చరిత్రను వక్రీకరించామని చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని వివరించారు. ఈ సమావేశంలో ఆచార్య ఎన్జీ రంగా ట్రస్ట్ అధ్యక్షులు గోగినేని ధనశేఖర్, లావణ్య, పవన్ తదితరులు పాల్గొన్నారు. మేము కలిపి మెమోరాండం ఇచ్చాం. ఆ మెమోరాండం మీద కుటుంబ సభ్యులైనటువంటి మేము ఆయన వారసులుగా, ఆయన మనవళ్ళుగా మేము అని చెప్పేసి సంతకం పెట్టి, ఇద్దరం కూడా సంతకం పెట్టి కలెక్టర్ గారికి ఇవ్వటం జరిగింది. కలెక్టర్ గారు దాన్ని ఎండార్స్ చేస్తూ ఈ విగ్రహాన్ని పునఃస్థాపించండి, టేక్ అప్రాప్రియేట్ యాక్షన్ అని చెప్పేసి అప్పటి జాయింట్ కలెక్టర్ 2 గారికి ఎండార్స్మెంట్ చేయడం కూడా జరిగింది. ఆ ఎండార్స్మెంట్ లెటర్ కూడా మీకు సర్క్యులేట్ చేస్తాను. మరి 2018 తర్వాత దాదాపు అక్కడి నుంచి ఇవాళ 5.5 సంవత్సరాల తర్వాత మీకు ఏమి సంబంధం ఈ విగ్రహంతో అని అడిగారు. 24/11/2023 అంటే నవంబర్ 24వ తారీఖున కలెక్టర్ గారి బంగ్లా నుంచి మేము సమర్పించినటువంటి అర్జీతో మా సమితి కాకాణి ఆశయ సాధన సమితి వారు పూర్తి బాధ్యత వహించి విగ్రహానికి జరిగినటువంటి ఏదైతే దెబ్బలు కానీ ఇంకా దానికి చేపట్టాల్సిన మరమ్మతులన్నీ కూడా పూర్తిగా మేము భరిస్తాము. ఈ విగ్రహ పూర్తి సేఫ్ కస్టడీ కానివ్వండి, ఇక మీదట దీని బాధ్యత మాది అని చెప్పి మేము హామీ ఇస్తే దాన్ని అంగీకరిస్తూ కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి ఎండార్స్మెంట్తో ఈ పత్రం మాకు ఇవ్వటం జరిగింది. మరి ఆ రోజు కలెక్టర్ గారి బంగ్లాలో ఏదైతే ఆ విగ్రహాన్ని జతపరిచారో అది ఇప్పటి కలెక్టర్ గారు కానీ నేను ఏ అధికారుల మీద నేను నింద వేయదలుచుకోలేదు. కానీ మేము తిరిగి వెళ్ళి చూసేటప్పటికి ఆ విగ్రహం మీద చాలా డబ్బాలు పడేసి అసలు అది ఎక్కడుందో తెలియక ఇప్పుడున్నటువంటి అధికారులు, రిటైర్ అయిపోయిన అధికారులకు ఫోన్ చేసి ఆ బొమ్మ ఉందా లేదా, కొంతమంది అయితే ఆ బొమ్మను ఆల్రెడీ కరిగించేసి వేరే వాటికి వాడారు అనేటువంటి రూమర్స్ కూడా పుట్టించారు. అటువంటి సందర్భంలో ఆ బొమ్మ ఎక్కడుందని తెలుసుకుంటానికి మేము దాదాపుగా 6 డజన్ మందిని వర్కర్స్ని తీసుకొచ్చి ఆ డెబ్రిస్ అంతా క్లియర్ చేశాక అట్టడుగున ఇటువంటి కండిషన్లో, డ్యామేజ్డ్ కండిషన్లో మాకు దొరికింది. నాకు తెలిసినంత వరకు ప్రతిదీ ఈ విజయ్ కుమార్ గారు అనే ఆయన ఏదైతే ఎద్దేవా చేశారో నిన్న, ఆయన మాటలు నాకే చాలా షాకింగ్గా అనిపించినాయి. ప్రతి దానిలో ఈ ప్రోత్సాహం అంతా మా తమ్ముడి వల్లే జరుగుతుంది అని చెప్పిన ఆయన నిన్న వచ్చి ఒక్కసారిగా నువ్వెవరు అనే క్వశ్చన్ చేయడంలో మేమే క్వశ్చన్ మార్క్కి వెళ్ళిపోయామంటే ఆలోచించుకోండి. అది మేము చెప్పేది కాదు. కాకపోతే ఇప్పుడు మా
తరుణ్ గారు చెప్పినట్టు ఇంత ప్రతి అడుగులోనూ ఆయన వెనకుండి సపోర్ట్ ఇచ్చి సడన్గా విగ్రహం పూర్తి అయిన నెక్స్ట్ మినిట్ వచ్చి దీనికి అంతటికీ కారణం మేము, అక్కడ నిలబడడానికి నువ్వెవరు అనే క్వశ్చన్ చేయడంలోనే ఆయన ఏంటనేది అర్థమవుతుంది. ఇది నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే తరుణ్ గారు చేసిన కృషి నేను వెనకుండి చూశాను. ప్రతిదీ ఆయన ఎంత ఓర్పుగా ఎన్నిసార్లు ఎంతమందిని కలిశారు అనేది నాకు తెలుసు. అందుకని చెప్పి నేను మెంబర్గా మాట్లాడాలి అని చెప్పి మాట్లాడాల్సి వచ్చింది. లేదంటే వాళ్ళ గురించి మాట్లాడే ఇదైతే నాకు లేదు. కాకపోతే తరుణ్ గారు ఏంటి అనేది నేను డైరెక్ట్గా చూశాను కాబట్టి, పైగా విజయ్ కుమార్ గారు మా తమ్ముడు ప్రోత్సాహం వల్ల ఇదంతా జరుగుతుందన్న మాటలు నేను విన్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థాంక్స్. కోళ్ల లోడ్తో వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురి కావడంతో స్థానిక ప్రజలు పండగ చేసుకున్నారు. ప్రమాదం సంగతి దేవుడెరుగు అన్నట్లు కోళ్ల కోసం ఎగబడ్డారు. అందిన కాడికి కోళ్లను ఎత్తుకు వెళ్లారు. ఈ ఘటన ఆగ్రా జాతీయ రహదారిపై జరిగింది. 1.5 లక్షల విలువైన కోళ్లను ఎత్తుకుపోయారని వాహన డ్రైవర్ వాపోయారు. కోళ్లతో పారిపోతున్న వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కాగా పొగమంచు కారణంగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొని ప్రమాదం జరిగింది. ये देखो भाइयों, एक्सीडेंट के अंदर ये यहाँ पर गाड़ी एक्सीडेंट हुई है, जिसमें देखो चोरों की तादाद टूट पड़ी है और जो यहाँ पर चोरियाँ बरकरार कर रहे हैं। ये चोरी एक्सीडेंट हुआ है आपका सादरा चुंगी 100 फुटे पर एक्सीडेंट हुआ है। मैं आपको दिखा रहा हूँ कई गाड़ियों में एक्सीडेंट हुआ है। ये सादरा चुंगी 100 फुटे का मैटर है जी। एक गाड़ी और है उधर, उसके पीछे और भी गाड़ी हैं। भी है। ये कोहरे के कारण हुआ है भैया, कोहरा बहुत ज़्यादा है आगरा में झरना नाले पर। ये झरना नाले का एक्सीडेंट है। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరిలో పర్యటన, పలు వర్గాలతో భేటీ, నియోజకవర్గ పరిధిలో విస్తృత పర్యటనకు శ్రీకారం. అంగన్వాడీలతో ప్రభుత్వ చర్చలు విఫలం, జీతాల పెంపు తప్ప ఇతర డిమాండ్లు పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం వెల్లడి. చర్చల విఫలం నేపథ్యంలో సమ్మె కొనసాగిస్తామన్న అంగన్వాడీ యూనియన్ నేతలు. నగరంలో కన్నుల పండుగగా భవానీల కలశజ్యోతుల ఊరేగింపు, భారీగా తరలివచ్చిన భవానీ మాలాధారులు. సత్యనారాయణపురం నుండి ఇంద్రకీలాద్రి వరకు కొనసాగిన ఊరేగింపు. విజయవాడలో ఘనంగా సిపిఐ 99వ పార్టీ ఆవిష్కరణ దినోత్సవ వేడుకలు. పశ్చిమంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందంటూ మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.